నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అందరికీ నమస్కారం. నా పేరు ఇనుగుర్తి సరిత, మల్లాపూల్ మండల్, రేగుంట గ్రామం. నేను బీఓఏగా 12 సంవత్సరాల నుంచి పనిచేసిన. గత ఎంపీ ఎలక్షన్లో నన్ను ఎలక్షన్ కోడ్లో సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత 3 సంవత్సరాల నుంచి కూడా రేగుంటలో 34 సంఘాలు ఉన్నాయి. 34 సంఘాల్లోంచి కూడా విఓఏగా ఎవరు కూడా ఇక్కడ లేరు. నా మీద కక్ష కట్టి వేరే వాళ్ళు ఒక విఓఏను నియమించారు. అయినప్పటికీ రేగుంట మహిళలు మాకు ఆ విఓఏ అవసరం లేదు, మాకు సరితనే కావాలని అనడం జరిగింది. అలా అని మళ్ళీ ఆమె నేను చెయ్యను అన్న తర్వాత మళ్ళీ ఇంకో కొత్త ఆమెను కూడా విఓఏగా నా మీద కక్ష కట్టిన వ్యక్తులు నియమించడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి 19న మహిళా సంఘాల సభ్యులు ఎలక్షన్ పెట్టమండి, మాకు సీఏగా లోన్స్ కావాలా, మాకు సీఏ కావాలా, ఎవరైనా సరే మేము ఓట్లు వేసి సీఏను గెలిపించుకుంటామని గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని అడగగా వాళ్ళు 19వ డేట్ నాడు ఎలక్షన్ నియమించినారు. దాంట్లో నా ఇనుగుర్తి సరిత ప్రత్యూష అనే ఆమె పోటీ చేయడం జరిగింది. నాకు 34 సంఘాల మద్దతు రావడం జరిగింది. తర్వాత గౌరవ ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు ఈ ఎలక్షన్ కూడా చేయడం జరిగింది. తర్వాత 24వ డేట్ నాడు ఎంపీడీఓ గారికి మేము ఆ యొక్క తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. 24వ డేట్కి ఇచ్చినప్పటికీ కూడా 20 రోజుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రానప్పటికీ నేను గత 5 రోజుల నుంచి మల్లాపూర్ మండల్ ఐకేపీ ఆఫీస్ ముంగట నిరాహార దీక్ష కూడా చేపట్టినాను. నిరాహార దీక్ష చేపట్టిన తర్వాత మా రేగుంట గ్రామస్తులు మొన్న శుక్రవారం 13వ డేట్ నాడు మా సర్పంచి, ఉప సర్పంచి, రేగుంట గ్రామ మహిళలు ఏపీఎం గారి వద్దకు ఆఫీస్కు వెళ్ళడం జరిగింది. అందులో మండల అధ్యక్షురాలు బోయ పద్మ అని ఏపీఎం మేడం గారు ఉన్నారు. అప్పుడు మా రేగుంట పరిస్థితి ఏంటిది మేడం, మీ నుండి మాకు సమాధానం కావాలా, మరి ఆమెను ఎట్లా నియమించుకున్నాడు అనేది మా రేగుంట ప్రజాప్రతినిధులు అడగగా నాదేం లేదు, పీడి గారి ఆదేశాలు ఏ వస్తే కూడా అవే మేము ఆచరిస్తాము. మీకు ఎవరైతే గ్రామస్తులు ఏ వివోను కావాలనుకుంటారో వాళ్ళనే ఉంచుకోవచ్చు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు జిల్లాకు పంపించిన రిపోర్ట్కు ఇప్పటి వరకు పీడి గారి నుండి కూడా ఎలాంటి ఆదేశాలు రాలేదు. మరి పీడి గారేమో 58 జీవో ప్రకారము మహిళా సంఘాలు ఎవరినైతే నియమించుకుంటే వాళ్ళే పనిచేయొచ్చు అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏపీఎం మేడం ఏమో నాదేం లేదు, మరి పీడి గారి ఆదేశాలు వస్తేనే మేము ఆమెను చేర్చుకుంటాము అని వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు నా మీద పోటీ చేసే వ్యక్తిని ఆన్లైన్ చేసిర్రు. మరి దాన్ని ఐకేపీ ఏపీఎం మేడం చేసిర్రా, జిల్లాలో చేసిర్రా, ఎలాంటిది నాకు తెలియదు. ఎక్కడైనా ఎలక్షన్ కోడ్లో సస్పెండ్ చేసిన వ్యక్తిని 3 నెలల 2 నెలల సస్పెండ్ చేసి మళ్ళీ ఎలక్షన్ తర్వాత కూడా విధుల్లోకి తీసుకోవడం జరిగింది ఇదే జగిత్యాల జిల్లాలో. మరి నా మీద ఇంతగానం కక్ష కట్టి 3 సంవత్సరాల నుండి నేను సస్పెండ్ అయిన తర్వాత కూడా నన్ను విధుల్లో చేర్చుకోమని కూడా ఆదేశాలు రావడం జరిగింది పీడి గారి నుండి. ఆ ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా ఈ మండల స్థాయిలో వేరే నాయకులు ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో నాకు ఆ బాధ్యతలు రాకుండా చేసిర్రు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, నా మీద ఇంత కక్ష అవసరం లేదు. రేగుంట మహిళలు ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి లోన్స్ రాక వాళ్ళ సంఘాల లావాదేవీలు జరగకుండా ఆగిపోయినాయి. ఇప్పుడు ఐకేపీ ఆఫీస్కి అయినా జిల్లాకు అయినా అక్కడ ఒక విఓఏ ఉంది అని చెప్తున్నారు. కానీ ఆ విఓఏ మహిళా సంఘాల ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా నడిపినట్టు, ఆమెను పని ఒప్పుకున్నట్టు సభ్యులు కూడా ఆమెతో ఇప్పటి వరకు చేయించుకోలేరు. దయచేసి జిల్లా పీడి గారు కానీ, మరి మండల ఐకేపీ ఏపీఎం గారు కానీ, మరి ఇక్కడికి వెళ్తే వాళ్ళ పేరు చెప్తున్నారు, అక్కడికి వెళ్తే పీడి గారు, నేను వెళ్ళేటప్పుడు కూడా పీడి గారు నాకు కలవలేరు. నేను కలుద్దామని కూడా వెళ్ళడం జరిగింది. మరి నేను 24వ డేట్ నాడు మేము పంపించిన తీర్మానానికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆదేశాలు రాలేదు. దయచేసి నేను అధికారులను ఒకటే కోరుతా ఉన్నాను, రేగుంట మహిళా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నా మీద కక్షతోటి వాళ్లకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఏది నిర్ణయించుకున్నారో దానికి అనుకూలంగా నాకు ఆదేశాలు ఇవ్వగలరని, అలాగే ఆన్లైన్లో ఎవరు మరి ఏపీఎం మేడం ఆన్లైన్లోకి తీసుకుంటుందా, మరి జిల్లా పీడి గారు ఆన్లైన్లోకి తీసుకుంటారా, దీన్ని ఖచ్చితంగా నాయకులు, అధికారులు దీన్ని స్పందించి రేగుంట మహిళలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.